అందరికీ నమస్సులు. మేడం గారి గురించి మాట్లాడడం కంటే ముందు ఒకటి రెండు విషయాలు మాట్లాడుతున్నాం. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. మేడం నిజంగా చాలా తక్కువ ఉన్నారు. స్వతహాగా తక్కువ మంది వస్తున్నారు. కవి సమ్మేళనం అంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా తెలుగు కవి సమ్మేళనం అంటే తక్కువ మంది ఉంటుందండి. కానీ ఒక్కొక్కరు ఒక 1000తోటి సమానం అని మళ్ళీ అందరూ అనుకుంటారు. ఎందుకంటే కవులు మేధావులు కాబట్టి తక్కువనా ఎక్కువనా అన్నది కవితా విషయంలో కులమానం కాదు. వచ్చిన వారే మహనీయులు గొప్పవారు. అందులో మీరు విశ్వంబర కవుల గురించి అన్నారు. ఇక్కడ ఉత్తరాచార్య గారి ప్రత్యేకతల గురించి చెప్పాలి. వారి లోపల ఒక అద్భుతమైన కళాకారుడు ఉన్నాడు. ఆయన ఏదైనా డెకరేట్ చేయాలనుకున్నా, దాని తర్వాత ఏదైనా పని చేయాలనుకున్నా అన్నింటిలో ఆ కళాకారుడు మనకు అనిపిస్తుంది. ఆ కళాకారుడు ఎటువంటి కళాకారుడు అంటే కార్యక్రమం అయ్యే వరకు ఎక్కడ ఏం తక్కువ ఎక్కువ ఉన్నది అనే చూస్తూ ఉంటాడు తప్ప ఓ కాడ నిలబడి ఈ ప్రోగ్రాంను ఎంజాయ్ చేద్దాం అనే ధ్యాస లేని కళాకారుడు వారి లోపల ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు వేలు కాదు లక్షలలో కూడా ఒకరు ఉంటారు, లక్షలు కాదు కోట్లల్లో కూడా ఒకరు ఉంటారు. అటువంటి ఒక మహనీయుడు ఈ వరంగల్ నేలన ఈ కాలంలో పుట్టడం, ఒక సంస్థను స్థాపించడం, తెలుసో తెలియకో ఆయనే పరిధిలోకి మనమందరం రావడం, ఇదంతా ఒక అద్భుతం. దాని తర్వాత దిగంబర అటు అందుకోసం వారిని అభినందించాలి. ఇది నేను కూడా చెప్తున్నా, మనలోని ఏ ఒక్కరు ఇందులో ఉన్నా వెళ్ళిపోయినా ఈ సంస్థ సావదు. ఎందుకు చావదంటే పూతనాచారి ఎప్పటి వరకు బతికి ఉంటే అప్పటి వరకు ఈ సంస్థ బతికుంటుంది. దీనికి జీవం మూసేది మనం కాదు, స్వతహాగా ఆయన గుణగణాలు, ఆయన లోపల ఉన్న కార్యదీక్షత, ఆ ఆర్టిస్ట్ అద్భుతమైన వ్యక్తి. నేను చెప్తాను కదా, సినీ రంగానికి సంబంధించిన ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా ఉంటుందో బహుశా అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఇదే కోవలకు మళ్ళీ రమణ వస్తాడు. ఈ ఇద్దరి సహకారం, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకెక్కడ లోపల ఆనందం. కుడి చెయ్యి ఎడమ చెయ్యి కలిస్తే ఆ ఆనందమే వేరు. అయితే రమణ మీ గురించి చాలా విషయాలు చెప్పాడు. రమణ చాలా బాగుండే, కానీ ఆయన వ్యక్తిగత కొన్ని సమస్యలలో అట్లా వద్దు వారిపోయింది మనసు. కానీ ఆయన డిఫరెంట్గా ఉండేవాడు. చాలా మీ గురించి బాగా చెప్తాడు. దాని తర్వాత మీ గురించి తెల్లడించేవారు మీ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారో లేదో కానీ ఈయన మాత్రం ఉన్నాడు. మేము చూసి అటువంటి పూతనాచారి గారు ఇక్కడ ఉండడం, ఈ సంస్థను ఏర్పాటు చేయడం, అందుకోసమే దీన్ని మాతృ సంస్థ అంటున్నాం. పిన్నిలు చాలా మంది ఉంటారు, కానీ తల్లి ఒక్కతే ఉంటుంది. అట్లాగే వరంగల్లోని సంగీత సంస్థలన్నింటికీ మాతృ సంస్థ శ్రీ సాయి అది విషయం. దాని తర్వాత విశ్వంబర గారి గురించి చెప్పాడు. వీరికి ఉన్న మంచి మనసుతోటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలలో వచ్చిందే విశ్వంబర. ఈ విశ్వంబర పదాన్ని నేను ఇవ్వలేదు మేడం, వారే ముట్టించాను. దాన్ని వడి తిప్పిన నేను. విశ్వంబర కవి సమ్మేళనం అన్నారు. కవుల సమ్మేళనం అని నేను అన్నా. కవి సమ్మేళనం అంటే సింగిల్, కవుల సమ్మేళనం అంటే ప్లూరల్. దీంట్లో నా క్రెడిట్ ఏం లేదు. సింగిల్లో తీసుకొని ప్లూరల్ చేసిన. కానీ దానివల్ల ఒక అద్భుతమైన మార్పు. ఈ రోజున వరంగల్లోని పెద్ద పెద్ద కవులు మన ఇటు రాదు, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చర్చిస్తున్నారు. ఈ విశ్వంబర ఏంది, ఈ పోకుడ గమ్మత్తుగా నడుస్తున్నది, మనం ఇద్దరు పెద్ద తార్కారంలో ఉండి చేయలేకపోతున్న పనిని అక్కడ 5-10 మంది వస్తారట. కానీ మనం అందరినీ నెట్టేసి వాళ్ళ ముందరికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎందుకు వస్తున్నది అంటే ఇక్కడ ఒక మనసున్న మనిషి ఉన్నాడు, అతనికి అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. అదే సహజ సిద్ధంగా వస్తాయి. ఇంతకుముందు మనం పాట పాడుతున్నప్పుడు అందులో లీనం కావాలని అంటున్నాం కదా, ఈయన పనిలో లీనం అవుతాడు. ఈయన ఇక్కడ నిలబడ్డా ఇట్లా మీరు ఈయన నిలబడి ఈ విధంగా నేను కూడా మొదటిసారి చూస్తున్నాను. ఇంతసేపు ఇటు ఉండడం మంచి, ఇటు అటు ఇటు ఏదో ఒకటి. ఆయన పాటలు పాడుతున్నప్పుడు కూడా పాటలు ఇక్కడ పాడతాడు, అందులో ఎప్పుడు పనిలో ఉంటుంది మనసు. అటువంటి మనస్సు నడిపిస్తున్న సంస్థ ఇది. అటువంటి మనస్సు నడిపిస్తున్న మనసులో మనం గాయకులం, కవులం. కాబట్టి దీనికి మరణం లేదు. ఇది వెలుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. ఎదిగని కాక ఒక పెద్ద వయసు గల వారిగా నేను చెప్తున్నా, ఎదిగని కాక ఇస్తాను అందరి సహకారం అవుతాయి ఈ విషయం. దాని తర్వాత దిగంబర కవులు అనే ఒక వ్యవస్థ ఉన్నది.
ఓ 5గురు కలిసి దిగంబర కవులు అనే ఒక సంస్థను స్థాపించారు. దాని గురించి కూడా మీరు బహుశా ఎక్కడన్నా విని ఉంటారు.